आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अनसूया माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। గురుదేవ దత్త. సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో జిలేలముడి అనసూయమాత గారి సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో జిల్లేలముడిలో ఉన్న అమ్మతో భరద్వాజ మాస్టర్ గారు ఆయనతో పాటు ఉంటూ ఆమె యొక్క మాట చేతలులోని ఆంతర్యాన్ని భగవతత్వాన్ని జోడించుకుంటూ ఆయన తెలియజేస్తూ వచ్చాడు. అంటే సంసారం గురించి అమ్మలో తత్వాన్ని మాస్టర్ గారు గుర్తించింది రాస్తున్నాడు అనమాట. ఇక్కడ అమ్మ గురించి వినేవాళ్ళకి అంటే సంసారం అనే పదం సంసారం పైకి మాత్రం సంసారం అంటే భార్యాభర్తల బంధం అనుకుంటున్నాం. సంసారం అంటే సారం కొంత ఏదో అంటే సంథింగ్ ఏదో ఉంది అందులో. దాంపత్య జీవితంలో సంసారం సంథింగ్ ఈజ్ ఉంది. ఆ సంథింగ్ చెప్పబోతారు ఇప్పుడు. అమ్మని గురించి వినేవాళ్ళు అనేక మంది. ఆశ్చర్యపడే విశేషం అంటే అమ్మకి ఎందుకు సంసారం? ఈమెకి వివాహం అయింది, ఈమెకి భర్త, ఈమెకి 3 పిల్లలు ఉన్నారు. సన్నిహితంగా గమనించే వారికి అర్థమవుతుంది ఏమనంటే విశ్వ కుటుంబమే ఆమె కుటుంబం. కానీ ఊరికే ఆమె గురించి విన్న వారికి ఏమనిపిస్తుంది? అంత జ్ఞానం అంటున్నారు, మహాత్ములు అంటున్నారు, మరి దైవత్వం అంటున్నారు, ఆమెకు సంసారంతో ఏం పని? ఆమెకి ఎందుకు పెళ్ళి? మాస్టర్ గారు కూడా అన్నారంటే ఒక ఇంజనీర్ ఆయన పెళ్లి చేసుకున్నాడు కదా, పిల్లకాయలకి అన్నాడు కదా, ఆమె దేవుడు అంటారు మీరా అన్నారు. అట్లాగే అమ్మను కూడా ఆమె అంత జ్ఞానం అన్నారు కదా, దైవత్వం అన్నారు కదా, ఆమె సంసారంతో ఏం పని అయ్యా అంటే అమ్మని అడిగితే అమ్మని అంటే విన్నవాడు విమర్శిస్తాడు, కన్నవాడు దర్శిస్తాడు. ఎంత ఎంత శుభలంగా చూడండి. విన్నవాడు విమర్శిస్తాడు, కన్నవాడు అంటే చూసేవాడని, కన్నవాడు అంటే డెలివరీ అయినవాడని కాదు, ఆ బిడ్డని కాదు. కన్నవాడు వివరిస్తాడు, దర్శిస్తాడు కాదండి, వివరిస్తాడు. మనం చెప్తున్నా, విన్నవాడు విమర్శిస్తాడు, కన్నవాడు వివరిస్తాడు. మాస్టర్ గారు కన్న దగ్గరున్నాడు కాబట్టి మనకి వివరణ ఇచ్చాడు. దూరంగా ఉంటే ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పిన మాటలు వింటాడు అంతే. ఇది మనకు అన్వయించుకోవాలి, ప్రతి ఒక్కరు అన్వయించుకోవాలి. మీ గురించి ఒకరు చెప్పారు, నేనేం చెప్తాను, దాన్ని పట్టుకుంటాను. దగ్గర చూస్తే కదా తెలుస్తుంది విజయం సంగతి ఎలా సంగతి అనుకుంటే. ఎవరు నాకు చెప్పారనుకోండి, నేను తల ఊపుతా, అవునా అంటాను, కాదని చెప్పను, అవునా అంటాను ముందుగానే. మీరు కాదు, నేను కాదు, నేను వాదించను. ఎందుకంటే మళ్ళీ మీ పక్కనే చూసుంటా నేను, కానీ అవునా నాకు అనుమానమేనండి. ఇక్కడ కన్నవాడంటే ఎలా దర్శిస్తాడు వాడు? అణువణు గమనించిన తర్వాత వాడు దాన్ని చక్కగా వివరిస్తాడు. చెప్పినప్పుడు నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వేదో అపోహపడి ఉండవు, నీకు అనుమానం ఉంది, నువ్వు చెప్పావు కదా ఈ విధంగా విజయం ఉంటుందని, రా. అబ్బా అప్పుడు రానప్పుడు ఇంకమే వాడెవడు అన్నాడు అంటే ఇంకా అన్ని అంటలే వచ్చేస్తుంది. ఇంకా తంట అంటే వచ్చేది, ఇంకా స్తంట ఇక్కడ స్తంట కదా, అందుకని అంటదని తప్పించుకుంటాడు వాడు. అందుకే విన్నవాడు విమర్శిస్తాడు, కన్నవాడు వివరిస్తాడు. ఇక్కడ కన్నవాడంటే ప్రతి ఒక్కరిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయించు, నువ్వు చూడకుండా నేను చేత అది అమ్మాయి తేలిక తీసుకున్నారు. విన్నవాడు విమర్శిస్తాడు, చూసినవాడు వివరిస్తాడు. అమ్మని ఎరిగిన వాళ్ళెవరు? అమ్మ వివాహం జరగబోతుందని తెలిసి, అంటే అమ్మకి వివాహం కాకముందే ఈమె దివ్యత్వం ఉంది, చిన్నప్పటి నుంచి దివ్యత్వం ఉంది. ఆమె వివాహం చేసుకుంటే ఎందుకమ్మా నీకు ఇవన్నీ? ఏదో ఇప్పుడే దివ్యత్వం మేలుకుంది అంటే చిన్నప్పటి నుంచి ఆమె దైవత్వం మేలుకుంది అనమాట. ఎందుకమ్మా నీవు కానంటే పెళ్ళిలో పెద్ద పులు అనేది భయపడే వారి భయం పోగొట్టుకోవడానికి. పెళ్ళిలో పెళ్ళి అంటే పెద్ద పులి అనుకుంటారు కదా, అది కూడా భయపడుతున్నారు కదా, వాళ్ళు భయం పోగొట్టడానికి. పెళ్ళి అంటే అందరికి భయమేనా? నాకు కూడా భయమే. పెళ్ళిని చేసుకునే పెద్ద పులి కాదు నాయన,
అది సాధు తత్వంలో నిండి ఉంటుంది. ఒక జింక లేడీ పెన్ని పెంచినట్టుగా ఉంటుంది. అందరూ భయపడుతున్నారు అంటే గృహస్థ జీవితం ఎంత పవిత్రమైందో చెప్తున్నారండి ఇక్కడ. గృహస్థ జీవితంతో ఉంటూ కూడా నువ్వు భగవత్సాన్ని త్వరితగతిన చేరగడానికి అవకాశం ఉంది. చాలామంది ఇప్పుడుండే పిల్లలు ఎందుకు అబ్బాయి పెళ్ళి అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎస్టిమేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువ కాకుండా తక్కువలోకి వచ్చి పడిపోతారు. పడిపోయిన తర్వాత ఎందుకు అబ్బాయి జీవితం అని విధి లేక గతి లేక జీవిస్తూ ఉంటారు. అది సహజం. వాళ్ళు భయం పోగొట్టడానికి అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే గృహస్థ జీవితం ద్వారానే ప్రేమ అంటే ఏదో తెలుస్తుంది. ప్రేమను ఎలా పంచాలో తెలుస్తుంది. ప్రేమను ఎలా పెంచాలో బిడ్డలు పుట్టిన తర్వాత ఎలా అంటే తెలుస్తుంది. ప్రేమే దైవం. ఇంకెక్కడ అంటే ఏదో లాభం ఉంటే అభిమానిస్తా, లేదంటే లేదు. అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? రెండవది, సమాజానికి సత్సంతానాన్ని ఇవ్వడానికి గృహస్థ జీవితమే కారణం. సమాజానికి మంచి సంతానం అందించాలి కదా. మంచి సంతానం అందించాలనుకోండి, ఎంతటి పుణ్యం అది. బ్రహ్మచారి చేయగలడా? సన్యాసి చేయగలడా? సమాజం హితం ఉపయోగపడాలి కదా. అందుకని గృహ జీవితం అది గొప్పది. అందరూ భయంకరమైన అనుకుంటున్నారు. అది భయంకరం కాదు నిరూపించడం కోసంగా నేను వివాహం చేసుకున్నాను చెప్తున్నాను. ఇంకా క్షుణ్ణంగా చదివింది మన గోత్ర ఋషులకంతా వాళ్ళు సంతానం అయితేనే కదండి, వాళ్ళ సంతానమే కదా మనం అంతా వచ్చాం అని చెబుతూ ప్రేమ కంటే ధర్మం గొప్ప. దానికి అనుగుణంగా అమ్మ తన ధర్మాన్ని ఎంత సంపూర్ణంగా ఆచరిస్తారో చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే గృహధర్మంలో ఆమె ఎలా నడుచుకుందని చెప్తున్నాడు ఇక్కడ. ఆమెకి ఏ ధర్మం అవసరం లేదు, ఎందుకంటే గొప్ప స్థితి పొందింది కదా. ఇప్పుడు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు కూడా ఆయన ఏమి అవతార పురుషుడు కదా, ఆయన ధర్మానికి అవసరం లేదు. కానీ ప్రతిరోజు కూడా ఆయన సంధ్యావందనం, అర్ఘ్యపాదలు ఇవ్వడం, జపాదులు హోమం చేయడం చేసేవాట. కృష్ణుడు కూడా రాయబారానికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే లేచి అన్ని కార్యక్రమాలు చేసుకొని రాయబారానికి వెళ్ళినట్టుగా వ్యాస భగవానుడు రాసున్నాడు. ఇవన్నీ మాస్టర్ గారి యొక్క మాటలండి. అంటే ఏంటి? ప్రతి ఒక్క ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించు. నువ్వు ఏ ధర్మంలో ఉంటే, గృహస్థగా ఉంటే గృహధర్మాన్ని పాటించు, సన్యాసిగా ఉంటే సన్యాసంగా పాటించు, వానప్రస్థంగా ఉంటే వానప్రస్థంగా పాటించు, బ్రహ్మచారిగా ఉంటే బ్రహ్మచారిగా పాటించు. అలాగే అమ్మ కూడా వేకువజామున నిద్రలేయడం, తలస్నానం చేయడం, నుదుట బొట్టు పెట్టుకోవడం, ఆ తర్వాత పుస్తెలకి కుంకుమ పూజ చేయడం, దానికి అభిషేకం చేయడం, దాని కళ్ళకు అద్దుకోవడం, తర్వాత వాళ్ళ నాన్నగారి కంటే ఆయన భర్త గారికి ఆయనకి నమస్కారం చేసుకోవడం, వారి అనుమతితోనే ఏ పనిని చేయడం. ఇది స్వధర్మం. మనము కాళ్ళకు నమస్కారం పెట్టబడలే, ఏం చేయబడలే. వేకువజామున నిద్రలు లేచి, భర్త లేకముందే నిద్రలు లేచి దీపం పెట్టడం సత్సాంప్రదాయము. ఇదొకటి చేస్తే చాలు. మీ సంగతి పక్కన పెడదాం. కొంచెం తీసి కూడా తగ్గించి పెట్టేస్తూ ఉన్నారు. ఏం ధర్మాలు అవన్నీ? అది మనకి ఇప్పుడు అట్లాగే ఉంటుంది. దాని యొక్క ఫలితం దుష్ఫలితం అంటే మనకు తెలియదండి. ఎందుకు మాస్టర్ ఎంత వివరిస్తున్నా చూడండి. పుస్తకం కుంకుమ పూజ జరిపింది, దాని మీద తీర్థం పోసి 3 సార్లు కళ్ళగద్దుకొని ఆ తీర్థం తీసుకొని పూజ కూర్చునే పోయే ముందు వాళ్ళ భర్త గారికి నమస్కారం పెట్టి పూజ కూర్చునే పోయే ముందు ఆయన అనుమతి తీసుకొని పూజ చేస్తుంది. అందుకు సత్సంగానికి కూడా వాళ్ళ అనుమతి లేకుండా రాబాకని చెప్పేది నేను. ఇంట్లో వాళ్ళు పర్మిషన్ లేకుండా ఏ సత్సంగానికి, పూజలకి, దేవాలయానికి వెళ్ళకూడదు. ఆయన రాడు, ఉంటూ కూర్చో అని పొమ్మంటే పో. మీరు ఇంతేనండి. మళ్ళీ పక్కన వాళ్ళు మోతారు చూడండి, భార్య భర్తలు పోతారు, ముద్దంటే అంత వేస్తుంటూ కూర్చుంటాం ఇక్కడ. నేను చేశానులేండి, మా ఆడవాళ్ళు రారా, నేను తగువు నాకు ఇప్పుడు వస్తానుందా, ఇంకే వచ్చేయాలా? ఇప్పుడు వచ్చా. భర్త అనుమతి లేకుండా భార్య చేయకూడదు, భార్య అనుమతి లేకుండా భర్త కూడా చేయకూడదు, తీర్థానికి వెళ్ళకూడదు. అలా వెళ్ళాడు ఒకడు సన్యాసం తీసుకుంటామని చెప్పేసి, తను జరిగినాడు ఆ గురువు గారు.
పోరా ముందు ఆమె ఏడస్తా కూర్చోడదు అని. ఆమె ఏడస్తా ఉంటే నీకు మోక్షం వచ్చేది ఇక్కడ. ఇంతటి అర్థం ఉందండి. అందుకనే మాస్టర్ గారు దీన్ని వివరించారండి. వృద్ధి జీవితం అంటే చాలా పవిత్రమైన జీవితం అది. అందుకే స్త్రీకి పాతిపత్యము, పురుషుడికి ఏకపత్యవత్యము సంసారంలో పరమార్థ ప్రాప్తికి హేతువులని సూచించడానికే ఆమె ఇలా చేస్తారనిపిస్తుంది. చూడండి ఎంతగా లోతుగా మాస్టర్ చూసాడండి. స్త్రీకి పాతిపత్యము, పురుషుడికి ఏకపత్యవత్యము అలా ఉంటే చాలు, మనసులో కూడా ఎటువంటి భావం లేకుంటే చాలు, వాళ్ళకి పరమార్థ ప్రాప్తి వస్తుంది. ఆమె మాటలు కూడా అలాగే ఉంది. పరమార్థ ప్రాప్తి అంటే ఏమిటి? మోక్షముక్తి అంటే మనకు అర్థమవుతుంది. అంటే దీనికి యజ్ఞం చేయబడలే, యాగం చేయబడలే, తపస్సు చేయబడలే, అడగబడలే. మన ఇంట్లోనే ఉంటూ మన ధర్మాన్ని, అటు పురుషుడు కావచ్చు ఇటు స్త్రీ కావచ్చు, ఇద్దరికండి. ఇది ఒక స్త్రీకే కాదు, ఇది పురుషుడికి కూడా ఉండాలి. అటువంటిది దొరకాలంటే పురుషుడు కొన్ని వేల జనం పుణ్యం చేయాలంట, మృషితలు అవుతుంది కదా. అటువంటి పాతిపత్యం దొరకాలంటే పురుషుడు కొన్ని జనం పుణ్యం చేయాలంట, చేస్తే ఆమె దొరకదట. అంతేకాని స్త్రీకే కించపరచడము, పురుషుడిని ఆధిక్యం చేయడం ఉండదండి. మన శాస్త్రం ఎక్కడా ఉండదు. పురుషుడు అధికుడని, స్త్రీ తక్కువ అని ఎవరు చెప్పలేదు. కానీ ఈ మధ్యలో ఉండేవాళ్ళు, తరాల వాళ్ళు పురుష ఆధిక్యం చూపించారంతే. అది అనాదిగా అలాగే వచ్చేస్తుంది. ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఆడవాళ్ళు బయట పోకూడదు, మొగ్గు చెప్పినట్టు వినాలా, ఇట్లా చేసింది. దాని నుంచి బయటపడడానికే మహాత్ములంతా వచ్చిందండి. అమ్మకు సంసారం ఎందుకన్న దానికి మొదట అమ్మకు సమాధానం ఇచ్చారు. అందరికీ ఆదర్శప్రాయంగా ధర్మానర్శం చూపడమేనని ఈ సమాధానం. ఎందుకు సంసారం అంటే అందరికీ ఆదర్శప్రాయంగా ధర్మాన్ని అనుసరించి చూపడానికే వివాహం చేసుకున్నాం. మనం మహిళా దినోత్సవం చేస్తుంటారు. ఏంటి మహిళా దినోత్సవం? ఎందుకు మహిళా దినోత్సవం చేస్తున్నారు? ఎందుకు మహిళా దినోత్సవం? ఏమ్మా, ఒక స్త్రీ పోరాడింది, ఒక స్త్రీ స్వాతంత్రం పోరాడిందని, బానిసత్వం నుంచి పోరాడిందని. ఆ సందర్భంగా అంటే ఏంటి, అధర్మాన్ని ఎదిరించింది. దాన్ని పెట్టుకుని ఆ రోజు మహిళా దినోత్సవం పెట్టారు. అంతేగాని కేకులు తీసుకొని కట్ చేసుకొని రుద్దుకొని నోట్లో పూసుకొని ఇటు పూసుకొని అది కాదు మహిళా దినోత్సవం. ఆమె ఎలా అయితే నీ ధర్మాన్ని కోసం ఎలా అయితే పోరాడిందో నువ్వు జీవితంలో కూడా అలా ధర్మబద్ధంగా ఉండాలి. అది మహిళా దినోత్సవం. మీరెవరు కేకులు వేసుకోలేదులే అని అంటే ఒక్క విషయం చూడండి. అప్పుడే మహిళా దినోత్సవం ఏం చేయాలి? ఏదో ఒక మంచి పని చేయాలి, సమాజం జీవితం ఉపయోగపడి చేయాలి. అది మహిళా దినోత్సవం ఉంది. అంతేగాని కేకులు గుసుకుని సాలవులు కప్పుకొని పొలమాలు వేసుకొని ఒకరినొకరు పెట్టుకొని జాలీగా ఉండడం కాదు. కాబట్టి సరే మహిళా దినోత్సవం ఏం చేయాలి? దావత్ గుంటలో ఏం చేయాలి? ఏదో మంచి పని చేయాలి. ధర్మ సంగతి కాదు, ఏదో ఒక మంచి పని అంతే. ఉన్నది కాలనీ ఉంది, ఆ కాలనీ పోయి ఏదో వాళ్ళకి ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, అది చేయడం అండి, ఇంకేం కాదు. అంటే మనకు ఉంది, లేని వాళ్ళకి మనకు ఉన్నంతలో అది మహిళా దినం జరుపుకోవడం. అందుకోసం చెప్తున్నానండి, ఆదర్శప్రాయంగా ధర్మాన్ని చూపడానికే ఇది రెండవ సమాధానం. మూడవ సమాధానం, మళ్ళీ మూడో ప్రశ్న. అమ్మ, మేము సంసారంలో పడికొట్టుకుంటున్నాం, ఇందులో బయటపడే మార్గం ఎట్టా అని ఒకటి ప్రశ్న పండితుడు. ఇక్కడండి సంసారం అంటేనే మనకేం మైండ్లోకి వచ్చేస్తా అంటే స్త్రీ పురుషుల సంగమే అని మనకు అనిపిస్తుంది, ఇంకేం అనిపించదు. అందుకని బయటపడే మార్గం అని ఎక్కడ తా కూర్చున్నాడు వీడు. అది సంసారం అంటే ఏందండి? ఇది పదాలు వాడేస్తాము, ఆ పద అర్థం మొత్తం మనకి తెలియదు. ఆ సంసారం అంటే ఏమిటి? అదే మా భార్య, పిల్లలు, డబ్బు, ఇదే కదా. నేను అట్లా అనుకోను. నేను అమ్మ చెప్పడం, సంకల్పమే సంసారం, సంకల్పమే సంసారం. బాగా పాటించండి, సంకల్పమే సంసారం. ఇవన్నీ బందీకారు అన్నావు, ఈ బందీకారు ఎక్కడి నుంచి వచ్చింది? సంకల్పం నుంచి వచ్చింది. అడ్డా అనే నాకు దాన్ని ఈసడింపు ఎలా వచ్చింది? నాకు నా సంకల్పం వచ్చింది. మరి తప్పెవరు తగ్గింది అక్కడ? భార్య తప్ప, డబ్బుది తప్ప, పిల్లలు తప్ప? భార్య బాగలేదు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? భార్య నా మాట వినలేదు, ఎక్కడి నుంచి వచ్చింది? భర్త నా మాట వినలేదు, ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాముడు నువ్వు చిక్కుకున్నావు. కాబట్టి సంసారం అయినా
వీళ్ళు వ్యక్తులు కాదు, ఏం కాదు అని చెప్తుంది. ఆ పండితుడు ఆలోచించాడు, అది పుస్తక జ్ఞానం అయిపోయేది. ఆ పండితుడు ఇది వచ్చి అనుభవ జ్ఞానం, ఇది ఎవరిది? మహాత్ములది అని. అప్పుడు అమ్మన్న వాక్యంలో 2 అర్థాలు స్ఫురిస్తాయట. ఎందుకంటే అన్ని సంకల్పాలు కారణమైన మనస్సే, బాగుందన్నా బాగలేదన్నా. నన్నెత్తి పురుగుడు వేశారు అనేది మనస్సే. అబ్బా ఇల్లే నాకు స్వర్గం అనుకునేది మనస్సే. చదువురాని ముద్దును నాకు అంటకట్టారా నాయన అనుకుంటా నా బూటికాడు. ఏరే ఈ చదువురాని నాకు కట్టారు బ్రహ్మాండం వాళ్ళది ఈవెన్ కనుక్కున్నాను అనేది మనస్సే. అబ్బా మొక్కలో కళ చూడరా నాయన, చదువు రాకపోయినా కూడా ఎంత కళ ఉందిరా అనుకోనేది మనస్సే. చూడండి, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ తీసుకుంటే ఆనందం, బంధం లేదు. అక్కడ నెగిటివ్ చూసుకుంటే బంధం, నిరంతరం బాధ. దానివల్ల ఏమవుతుంది? అటు రాగము, ఇటు ద్వేషము. ఇలా బాహ్యంగా సంసారం ఏర్పడడానికి కారణం ఏమిటి? మన మనస్సే. ఇది ఇంకొక అర్థం. ఇది సంసారాన్ని విముక్తుడవడం అంటే ఈ సంకల్పాలు లేకుండా అంతా తానే ఏకస్థితిలో ఉండడమే. బాధరాబంది అనుకుంటున్నాం, బాధరాబంది అనుకోకుండా ఇది నాకు భగవంతుడు ఇప్పుడు ఇక్కడ ఇచ్చి అవకాశము. అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడు ఈ రూపంలో వచ్చి ఆమెకు సేవ చేయని చెప్పు, లేదా నేను వాళ్ళకి సేవ చెప్పు. అది తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కాదు, భార్యాభర్తలే కాదండి, ప్రతి ఒక్కటి కూడా. అన్నప్పుడు ఏకత్వం ఏర్పడింది అనుకోండి, ఆనందం ఉంటుంది. ఇంకా లోతైన అర్థం చెప్తున్నాడు. మామూలుగా సంసారం అంటే జన్మలకు కారణమైందని అనుకుంటారు. జన్మకు కారణం ఏమిటి? అకారణము. అకారణం అంటే ఏంటి? భగవంతుడి యొక్క సంకల్ప సృష్టిలో సృష్టి తిథి లయ జరుగుతుంది. అలాగే ఈ సంసార విముక్తి కూడా ఆ భగవత్ సంకల్పం వల్లనే కావాలని స్ఫురణ. కట్టేవాడే మనం ఇప్పాలి, కట్టేవాడు ఇప్పాడు, మనం కట్టాడు. మనం ఇప్పాలంటే ఆయన యొక్క భావాలు నింపుకోగలగాలి. అప్పుడేది సులభం అవుతుంది. సంసారం అంటే జన్మము భార్యా పిల్లలని కాదు, అది మనది అనుకోవటమే. అది మనం అనుకోవడమే బంధం. ఇది నాది అనుకోవడమే బంధం. నాది అనుకుంటే బాధ. అనుకోకుండా ఎలా ఉంటాం? దానికి చెప్పాడు కదా, నాది అనే భావన బాహ్యంలో, అంతరంగంలో భగవంతుని యొక్క ప్రసాదము అనే భావన అనుకున్నప్పుడు బాధలు ఉండవు, బంధం ఉండదు. వస్తుంటారు, పోతుంటారు, రావడం పంపించేది ఆయనే, తీసుకుపోయేది ఆయనే. ఏది? ఈ రుణాల బంధాలన్నీ కూడా. ఇంతకుముందు కింద కూర్చోబెట్టింది ఆయనే, కూర్చోబెట్టి చదివించేది ఆయనే. నీకెందుకు బాధ? నువ్వు చెప్తానో లేదా? కిందైనా పైన కూడా అది చేపిస్తాడు. దాని థ్యాంక్స్ చెప్పచ్చు కదా నువ్వు. నాకు భలే బుడికేస్తాడు ఈరోజా. ఇదన్నమాట విషయం ఇక్కడ. ఇదని మన అనుకోవటమే, అంతా వాడిదే అనుకోవటం తరుణోపాయము. ఇది ఆయన సంకల్పం భాగమే. ఇక్కడ కూర్చొని పెట్టడం ఆయన సంకల్ప భాగం అనుకుంటే ఆనందం. అప్పుడే నా మనసు ఆనందంగా ఉంటాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఏందబ్బా ఆయన ముందు ఆయన కింద కూర్చోడు, నేను పైన కూర్చోడని అనుకుంటే అంటే ఏమొస్తుంది? బాధే. మీరు పైన కూర్చొని పెట్టాడు చెప్పమని, అది ఆయన ఇచ్చిన ప్రసాదమే కదా అని ప్రతి ఒక్కటి భగవన్ ప్రసాదంతో మనం స్వీకరించగలిగితే ఇంక సంసారంలో ఇది చెప్పాడే పడి కొట్టుకుంటున్నాం అనేది ఉండదు. పడి కొట్టుకోం, పడి ఆనందిస్తాం, ఆస్వాదిస్తాం. పడ్డాం కానీ కొట్టుకోం, ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. టూరిస్ట్ బస్సులు ఎక్కేసాం, ఒకరినొకరు పాటలతో ఆటలతో ప్రయాణం సాగిస్తాం. ఏది విషయం తెలిస్తే. తెలియనప్పుడు నువ్వెంత నేనంత, ఈ సీట్ నాది, ఆ సీట్ నాది అంటాం. తెలిసినప్పుడు కూర్చోమ్మా, నువ్వే కూర్చోమ్మా, నేను వెనకని కూర్చుంటానంటాను. నేను కాదు, మీరు. అది మనది అనే భావన. సంసారంలో తాను ఉండొచ్చు కానీ తనలో సంసారం ఉండకూడదని అమ్మ వాక్యం. సంసారంలో నువ్వు ఉండు, కానీ సంసారం నీ లోపల ఉండకూడదు. అంటే సింపుల్ చెప్పాలంటే తామరాకు నీటి బొట్టులాగా ఉండాలి.
నీళ్ళనే ఉంటుంది, కానీ ఆ నీటి బొట్టు దానికి అంటదు. ఇది భగవానుడి యొక్క లక్షణము. సింపుల్ చెప్పుకోవాలంటే నాటకంలో పాత్ర ఎలా చేస్తాడో అలా ఉండాలి. మనకి నాకు ఈ పోషణ ఇచ్చాడు అంతే. ఆ పోషణ నటించామా, మళ్ళీ ఏం చేస్తామా, ఆ గుడ్డలో ఇంటికి పోతాను. నేను ఆ గుడ్డ తీసి మరేస్తారు, మామూలు ప్యాంట్ సొక్క వేసుకొని పోతాను. అవునా కాదా? అంతే. ఏ నాలుగు నేనే కిరీటం పెట్టుకుని ఇంటికి ఎత్తుకుపోతాను, తరుకుంటాడు వాడు. నీకు ఏ సేవద్దరికి ఆ పాత్ర నీకు తీసి పెట్టేయడమే. అంటే నాటక ధర్మాన్ని తలవంచడమే సంసారం. నాటకంలో ఈ పోషణ ఇచ్చాడు, మిమ్మల్ని అడుగు కూర్చొని పెట్టాడు, మిమ్మల్ని అడుగు కూర్చొని పెట్టి, మిమ్మల్ని అడుగు కూర్చొని పెట్టాడు, నన్ను ఎడుగు కూర్చొని పెట్టారు, ఇంకో నాడు కూర్చొని పెట్టారు, ఇంకొక గుడిసెలో కూర్చొని పెట్టారు, ఇంకొక మిదిలో కూర్చొని పెట్టారు, ఇంకా పద్దెనిమిది ఇంకొక కూర్చొని పెట్టాడు. ఆయనకి ఆ పాత్ర, నీకే ఈ పాత్ర, నీకే పాత్ర, నాకు ఈ పాత్ర అనుకుంటే అది గొప్ప వసుదైక కుటుంబంలాగా అవుతుంది. ఆయన అందులో సుఖదుఖాలు లొంగకుండా అనుభవిస్తున్నట్లు అభినయిస్తూ పూర్తి చేస్తాడు. ఇప్పుడు యాక్షన్ చేసేవాడికి మంచి వాడికి ఏముంది, డబ్బు ఇస్తాడు, యాక్షన్ చేయబోతాడు. మన కష్టం వస్తే ఏమున్నదే, అంత ఖర్చు వాడే పెట్టుకుంటాడు, డ్రెస్ కూడా వాడే ఇస్తూ ఉన్నాడు, మేకప్ వాడే చేస్తూ ఉన్నాడు. నేను నటించడం వరకు నా డ్యూటీ. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే కాబట్టి వాడు చెప్పినట్టు యాక్షన్ చేసినామా, అబ్బా నువ్వు చెప్పిన నేను చేసా, నా టైం అయిపోయింది, తీసుకుపోతా రేటుకి, ఇంకో పని ఆపదా. అది తెలియని వాడు జీవిత రంగంలో తన పాత్రలో కొట్టుకుంటా కూర్చుంటాడు. అది తెలుసుకున్నవాడు నా డ్యూటీ ఈ పని చేయబడు, నన్ను హీరోగా చేయమన్నాడు, తర్వాత కామెడీగా చేయమన్నాడు, తర్వాత విలన్గా చేయమన్నాడు. విలన్గా చేసిన విలన్ అయిపోతానా, కామెడీ అయిపోతానా. ఒకడున్నాడు విలన్, ఏదో బ్లూ ముందు లెట్రిన్ పోతారే, హార్పిక్ ఏదా హార్పిక్ వస్తాడు ఆయన పేరు, వాడు సినిమాలో విలను. ఎంత సర్వీస్ చేస్తాడు చూసిన. కరోనా తన సొంత ఖర్చుతో ఎంతమందిని వాళ్ళు లూలు పంపించాడు చూసిన. మరి నిజ జీవితంలో వాడు హీరో, నాటకంలో వాడు విలను. మన పాత్రలు కూడా అలా ఉండాలి, అలా నటించాలంతే. ఈ పాత్రకి దగ్గర నడుస్తూ ఉండు. అది సంసారంలో ఉండడానికి, తన సంసారంలో ఉండకపోవడానికి తేడా. దీనికి రమణ మహర్షి ఒక కథ చెప్తాడంట. ఆయన కూడా భాగవతంలో ఏదో కథ ఉంటుంది. మామూలుగా పెరిగి పురాణంలో కథ ఇది. పెరిగి పురాణం అంటే 63 ముందు శివభక్తుల కథ పెరిగి పురాణం అని. మనకు భాగవత్ మేటలో తమిళంలో కూడా పెరిగి పురాణం ఉంటుంది. వాళ్ళు నయనార్లు అంటారు వాళ్ళని. మీరు కాళహస్తికి వెళ్ళారు ఎప్పుడన్నా? శివాలయానికి వెళ్ళినప్పుడు గమనించండి, మనం ముందు వినాయకుని చూస్తాము, తర్వాత వచ్చి చంగరాయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వస్తున్న తర్వాత వరుసగా వెనకనే 63 మంది బొమ్మలు ఉంటాయి. వాళ్ళని దర్శించిన తర్వాత శివుని దర్శించాలి. కానీ మన దగ్గరికి వెళ్ళిపోతాను, కుడి సమయంకి వెళ్ళిపోతాం అనుకోండి మన దర్శనానికి, అందరూ ఆడిపోతాడమ్మా, తర్వాత కదా పోతాడమ్మా. వాళ్ళు ఒకరు కడివేలు సిద్ధారంట. అతడు ఎంత సాధకుడు అంటే చెట్ల మీద రాలిన ఆకులు తిని బతుకుతా ఉన్నాడు. ఆకులు రాలుతాయి కదా, ఆకులు తిని సాధన చేసుకుంటున్నాడు. సరే ఉంటారు కదా, గిట్ల వాళ్ళు ఉంటారు కదా, నా ఒడ్డుగోళ్ళ రే వాడి సాధన కొంచెం దెబ్బ కొట్టరా అని ఒక నాట్యకథను పంపించారు. ఆ నెట్టవస చేసుకుంటే మెల్లగా ఏం చేసిందంటే ఆ ఆకుల మీద కొద్దిగా ఏదో మురుకులు లాంటివి అట్లాంటివి పెట్టడం చేసేటప్పటికి ఆకులు వేసి దాన్ని తినడం ప్రారంభించాడు. బాగా ఆవించేది ఒక్కొక్కరు ఒక స్వీట్ పెడతా వచ్చేది అనమాట. దానికి బాగా అది తింటా వచ్చినాడు. అలా మెల్లగా ఆయన పరిచయం చేసుకున్నాడు. ఆయన చేసుకున్న తర్వాత వివాహం చేసుకున్నారు. వివాహం సంతానం అయింది. సంతానం అయిన తర్వాత నాటికత్తాను ఇతను బస్సు పెట్టేయాలి కదా, నాకు వచ్చిందా. సరే ఒక గుడిలో ఒక నృత్యకళని ఏర్పాటు చేసి రండి, వాడు ఎట్లాంటి వాడు, మీరు సాధకుడు అన్నారు, వాడిని ఎట్ట చేసిన వాడిని అని చెప్పుకోవాలి కదా. రాజుని పిలిపించి ఒక మండపంలో నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఇంక పిల్లాడు పాలకి ఆడస్తా కూర్చున్నా ఇంట్లో, ఎత్తుకోబరిగిస్తున్నాడు. పిల్లడు పాలకి ఆడస్తున్నాడా, ఎత్తుకుని అమ్మ దగ్గరికి వచ్చినాడు. వచ్చి బాగా నాట్యం చేస్తూ ఉన్నది. వెంటనే ఏం చేసిందంటే కావాలని కాళ్ళు గజ్జల్లో ఒకటి తెంచుకునేసి ఇసిరిపరేసి ఆయన ముందు కాళ్ళు పెట్టింది. నా కాళ్ళు గజ్జలు కట్టింది. ఎవరికి? ఆ సాధకుడికి. అతను బిడ్డ పక్కన పెట్టి కాళ్ళు గజ్జలు కట్టాడు. చూశారా వీడి సంగతి ఏందో అని అందరూ పక్క నవ్వినారు. నువ్వేం సాధకుడు రా, ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకుని చేస్తున్నారు అనే సంగతి.
అప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట. ఆయన ఏమన్నాడంటే, ఇంతకాలం అహర్నిశలు నేను ఆత్మనిష్టతో ఉన్నమాట నిజమే అయితే, ఆత్మనిష్టతో ఉన్నమాట నిజమే అయితే ఈ దేవతా విగ్రహం పగిలిపోయి మాయమైపోవాలన్నాడు. గుడి విగ్రహం ఉంది కదా, నేను నిజంగా కల్మషం లేకుండా నేను సంసారం అంటున్నానా అంటకుండా ఉన్నానా, నాకు భార్య భజబలు ఉన్నాను, పిల్లలు పుట్టారు, అన్నీ ఉండేది కాక, కానీ నా ఆత్మతత్వం ఎలా ఉంది, అది నిజమైన ఆత్మతత్వంగా అయితే ఈ విగ్రహం పగిలి మాయమైపోవాలి. పక్కన మాయమైపోయింది, పగిలిపోయి. అప్పుడు ఆయన సంసారంలో ఉన్నట్ట, సంసారం లేనట్ట, సంసారంలో ఉంటూ లేనట్టుగా ఉన్నాడు. అర్థమైంది అనుకుంటా. ఇలా మనం అందరం కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. నటించవచ్చు, కానీ లోపల మాత్రం భగవంతు ప్రసాదం అనే భావంతో ఉన్నాడు. అప్పుడేమవుతాము, ఇటు ఈ కార్యక్రమం యాక్షన్ అవుతుంది, మన ఇంటి పని అవుతుంది. ఇంటి పని అంటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇది సాధ్యమా అని చెప్పడం మహాత్ముల జీవితం అంతా అదే మనకు నేర్పుతుందండి. వాళ్ళు పైకి అలా కనపడుతూ ఉంటారు అంతే. వరద మహర్షి కూడా అంతే. ఆయన టీచరు, పిల్లలు, ప్రెస్, పత్రికలు రాయడము, సత్సంగాలు చెప్పడము, ఇవన్నీ ఏంది అంతటా కూడా భగవతత్వం దర్శిస్తూ పనిచేశాడు. అందుకని ఆయన మహాత్ములు ముద్దు బిడ్డడు అయ్యాడు ఆయన. లేదా బాబా మందిరంలోనే ఆయన సమాధి చేశారు పాప. ఆయన సమాధి ఆయన ఎవరు అనుకుంటున్నారు కదా, బాబా మందిరం ఉంటే ఆ మందిరంలోనే ఆయన సమాధి చేశారు ఒంగోలులో. మరి అని ఆ స్థితి ఎలా ఉంటాడు ఆయన్ని, ఏమని చెప్పాలి ఆయన్ని? అలా అందరూ సాధించగలరు అని చెప్పడానికే మాస్టర్ గారి యొక్క జీవితం అండి. మనకి అని ఆదర్శం తీసుకోగలగాలి. అంటే ఇదిలో ఏది మనం జుగుసుకోవాల్సిన అవసరమే లేదు. మన భావం అంతా ఒకటే. నువ్వు భార్యతో ఉండు, భర్తతో ఉండు, పిల్లలతో ఉండు, బంధువులతో ఉండు, స్నేహితులతో ఉండు, నువ్వు సినిమా పో, షికారులు పో, ఏది కనుపో కాక, నువ్వు కారు కొనుక్కో, పెద్ద బంగ్లా కొనుక్కో, ఏమైనా చేసుకో, అయితే 10 ఎకరాలు కొనుక్కో, అయితే 7 నగలు వేసుకో, ఏమీ లేదు. ఇవన్నీ నాకు భగవంతుని ప్రసాదము అనే భావనను మనసులో మాత్రం ఉంచుకో, ఇంకేం పడలేదు. ఇది నాకు భగవంతుని ప్రసాదము అనే భావం కష్టమైన చదువుకుంటే నువ్వు ముక్తి పొందగలవు. అదే ఆత్మసాక్షాత్కారం అండి. పెద్దగా ఏమీ లేదు కాదు, సులభమైన విధానం నాకు మాస్టర్ గారు అందిస్తున్నాడండి ఇక్కడ. అంటే ఈ కథ ద్వారా మనకేమవుతుంది, జ్ఞాని యొక్క స్థితిని బాహ్యచర్య చూసి నువ్వు నిర్ణయించలేవు. అదే పైకి కామెడీగా ఉన్నాడు కదా, ఇది మాట్లాడుతున్నాడు కదరా, వీడేదిరా ఆడేది అనుకుంటే వాడిది ఎద్దుద్దో. మాస్టర్ అలాగే ఉన్నాడు, రమణమహర్షి అలాగే ఉన్నాడు, బాబా కూడా అలాగే ఉన్నాడు. బాబా కూడా కాళ్ళు పిసికినాడు మహాసాబద్దే, ఒరే నువ్వు నేను ఒకటేరా అన్నాడు. ఆ తాత అలిగిపోయినాడు, పోయి బతికిలాడాడు. నువ్వు ఇంతే అన్నాడు, తాత అలిగిపోయినాడు. అబ్దుల్ బాబా ఏం చేశాడు, లాస్ట్లో సమాధి రారా అంటే పిలిస్తే రాలేదు. ఏ మామూలే అని అనుకుంటాం. అందుకని చెప్తున్నాడు, జ్ఞానిక స్థితిని బాహ్యచర్య నుండి ఎవరు నిర్ణయించలేడని ఇక్కడ మనకు తెలుస్తుంది. జ్ఞాన సంగతి పక్కన పెట్టండి, మామూలు మనిషి స్థితి కూడా అంతే. మామూలు స్థితి కూడా అంతే. మిమ్మల్ని ఎలా నిర్ణయించగలను నేను? ఏదో నాకు వచ్చిన భావాన్ని పెట్టేసి రేఖం ఇలాంటిది, విజయం ఇలాంటిది, సుజాత ఇలాంటిది, మీకు గుర్తురాలేదు. ఈ పేరా సుజాత గుర్తురాలేదు, గుర్తురాలేదా సుజాత ఎలా ఉంటుంది, ఎలా నిర్ణయించగలను? అలా నిర్ణయించకూడదని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం అంటే. కాబట్టి ఎవరిని కూడా పరిశీలించకుండా ఎవరి గురించి మనం ఏదైతే చెప్పకూడదు. తెలుసుకొని చెప్పు, తెలియకుండా ఎలా చెప్తామండి? అది మంచి వచ్చేటి ఎలా తెలుస్తుంది మనకి? అందుకని బాహ్యమైన చేసల ద్వారా చూసి చెప్పకూడదు. ఇంకా ఉదాహరణ చిన్నప్పుడంటే మీ పిల్లవాడు ఉన్నాడండి, ఈ వచ్చి చూద్దా, మీ పిల్లలు కొడతాడు మీరు, ఆమె వచ్చి ఏం చెప్తా, ఏందమ్మా వెళ్తామ్మా కొట్టి మరి బాగుతుందా, నిజంగా కన్నబెట్టినరా అని అంటుంది. ఆమెకు చెప్తుంది, అవునా నాకు వినబడింది అంటది. ఆమె వెళ్తామ్మా నాకు కూడా వినబడింది అంటది. ఎందుకు కొట్టారు మీరు? కోపంతో కొట్టారా, దేశంతో కొట్టారా, వాడు బాగుపడని కొట్టారు, అది విషయం. అలా కాకుండా రేఖం ఇట్లా ఆడేదానండి అంతే, ఆమె లేకపోతే విజయం చెప్తారు. నేను కూడా చూశాను, అవునా నాకు కూడా వినపడిందిలే అంటదా. నువ్వు పోయి చెప్పమంటే అమ్మా నేను చెప్పను, మాకు ఆమె చెప్పలేదు, మనం చెప్పలేమండి రేఖమ్మకు, మనం చెప్పలేము. ఇది మనం అనుభవించుకోవాలండి. అక్కడ ఏం చెప్తాడు, జ్ఞాని యొక్క బాహ్యాచారం చర్యలను బట్టి నువ్వు నిర్ణయించబాక అన్నాడు ఇక్కడ.
ఇక్కడ మన జ్ఞానం కాము ఏం కాము, మన మామూలు మనుషులకు ఇటువంటి ప్రవర్తన మనం చేయకూడదు. అయితే మాటకి ఇంత వివరణ ఇవ్వడండి ఇక్కడ. ఇదే పరీక్షణ్ మహారాజు ఉన్నాం కదా, ఆయనకి ఎవరైనా బ్రహ్మచారి ఆయన తాగితే ముక్తుడైపోతాడు, మోక్షం వస్తుంది. సుఖ మహర్షి తెలుసు కదా, ఆయన పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని, వివాహం చేసుకోవాలి. ఆయన తాగడానికి జంకినాడు. ఆయన కృష్ణ పరమాత్మ తాకినాడు. కృష్ణుడు మనకి ఏమొస్తుంది, 16 గోపికలు, చాలామంది గోపికలు, భార్యలు, ఇదే కదా మనం అనుకునేది. ఆయన తాగితే ఆయన పుడీతుడు అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమిటా, అస్ఖలిత బ్రహ్మచారి కృష్ణుడు. పైకి 16 ఇరదు కానీ లోపల మాత్రం ఆ తత్వం ఉంది. శుకుడు ఎటువంటి వాడు, మనం చదువుకున్నాం. ఒక చెరువులో ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తామంటే ముందు శుకుడు పోయినాడు, ఆ దారిని పోయినాడు. వాళ్ళు మామూలు స్నానం చేసుకుంటున్నారు. వాళ్ళు జరగలే, వాళ్ళ నాన్న వస్తున్నాడు, వ్యాసుడు వస్తున్నాడు, గుట్ట కప్పుకున్నారు. వాళ్ళు ఏమా కుర్రాడు వాడిపోతున్నాడు, బహుళ తాడు చేశారు, నేను ముసలాడు పోతాడు, గుట్ట ఎందుకు కట్టుకున్నానంటే నీలో ఆ బిడ్డ కలగడానికి ఉన్న కామస్ఫురణ ఒకటి నీ మనసులో ఉంది కదా, అది మమ్మల్ని తాకింది. చూడండి ఎట్లా ఉంటుందో ప్రకంపనలు అనేది. కాబట్టి మహాత్ముల్ని చూసి మనం ఎప్పుడు ఎస్టిమేషన్ వేయకూడదు. మనుషుల్ని, మహాత్ముల్ని కాదు, మహాత్ముల దగ్గర మన ఆడిపోతాం కానీ మనుషుల్ని కూడా. కాబట్టి అమ్మ అనుకున్నట్లు కనిపించే సంసారం, అది నాన్నగారు ఆమె బిడ్డలు, ఆమెను దైవత్వాన్ని మాత్రం సంకుచితం చేయగలుగుతుందా, ఆమెను చెడుతుందా? ఇప్పుడు మాస్టర్ గారికి ఇద్దరు పిల్లలు, పాప బాబు, ఆయన ఏమన్నా మనసు చలించింది? దానికి ఏమన్నా? నిజంగా ఆమె సంసారం సర్వదృష్టిని ఇముడ్చుకున్నది. అమ్మ అంటే ఆమె ఇచ్చిన నిర్వచనం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నందన్ని తనలో ఇముడ్చుకుంది, సృష్టి తిథిలైని తనలో ఇముడ్చుకుంది. ఇది నిజమైన అమ్మతత్వం యొక్క స్వరూపం. అంటే ఎంతగా మనకి ఇప్పుడు రూపం గురించి చెప్పాడు, రూపం ద్వారా మనం కొంత గ్రహించాం. అలాగే సంసారం అంటే ఏమిటో వివరించుకున్నాం. అంటే రూపంలో అంటే ఒక రూపం అంటే మనసులో మంచి భావాలు ఉంటే వాడు నలుప తెలుప బలుప అని కాదు, వాటి దగ్గర శాంతి పొందుతాం. అమ్మ దగ్గర వాటి శాంతి ఉంది. మనము అటువంటి భావాలు ఉంచుకోగలిగితే మన దగ్గర వచ్చిన వాళ్ళకి ఒక ఓదార్పు శాంతి లభిస్తుంది. అంతకంటే పుణ్యం ఇంకేం కావాలి? వాడికి పుణ్యం చేయడానికి నువ్వేమి డబ్బు ఇవ్వబడలేదు. నీ మనసు కల్మషం లేకుండా పెట్టుకోండి, వాడు ఎంతో బాధ వచ్చాడు అనుకోండి, వాడికి శాంతి పొందాడు అనుకోండి, ఎంతటి పుణ్యం అది. అది వచ్చి రూపం. సంసారం చూడండి, ఇక్కడ సంసారంలో ఉంటూ కూడా నువ్వు పరమార్థ ప్రాప్తి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి గృహస్థ జీవితం అనేది ఏదో చెడిపోయిందో చెడగొట్టేదో మాత్రం కాదు, మనల్ని బాగుపరిచేది అనే తమ్మే అమ్మ ద్వారా భరద్వాజ మహర్షి గారు మనకి ఈరోజు 2 విషయాలు మనకి తెలియజేశాడు. స్వస్తి. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु అనసూయ माता की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.